హలో, ఏంటన్నా ఎక్కడన్నా ఇంత బిజీగా ఉన్నారు మీరు? చెప్పరా కొంచెం ఉందా? ఎక్కడున్నారు? మీరేడున్నారు? నేను ఇంట్లో ఉన్నాను. అవునా? డిఫెన్స్ లాయర్ని పెట్టుకోవడంతో ఆయన బాధ్యత తీరిపోలే జానీ మాస్టర్. తన ఆర్గ్యుమెంట్ని బలపరిచేటువంటి సాక్ష్యాధారాలు డిఫెన్స్ లాయర్కి ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత అతందే. ఈ సాక్ష్యాధారాలన్నీ కోర్టు ముందు పెడితే వీటిలో మెరిట్స్ చూసి ఓ జడ్జిమెంట్ ఇస్తాడు ఆయన, జడ్జి గారు. ఆ జడ్జిమెంట్ ఒకవేళ అతనికి అనుకూలంగా ఉంటే, జానీ మాస్టర్కి అనుకూలంగా ఉంటే ఆయన ఇమ్మీడియట్గా రివర్స్ కేసు వేయచ్చు వీళ్ళ మీద, ఎంఐ మీద. డిఫెమేషన్ వేయచ్చు, 100 కోట్లకో 1000 కోట్లకో వేసుకోవచ్చు. నీ వలన నేను ఇంత సంపాదన కోల్పోయాను అని చెప్పి, నా రెప్యుటేషన్ ఇలా దెబ్బతింది అని ఒక డిఫెమేషన్ దావా వేయచ్చు కదా. ఈ అవకాశాన్ని ఎందుకు చూడరు వీళ్ళు? కేసు పెట్టగానే జడ్జిమెంట్లు ఎందుకు పాస్ చేస్తున్నారు? తప్పు కదా ఇది. కోర్టుని ఉల్లంఘించడం కదా, కోర్టుని అగౌరవపరచడం కదా. ఈ యాంగిల్లో ఎవరూ ఆలోచించరు. ఎవరి పద్ధతిలో వాళ్ళు స్పందించేసి జడ్జిమెంట్లు పాస్ చేయటం అనేది ఒక కల్చర్గా మారిపోయింది. ఇందులో భాగంగానే ఆడపిల్లల్ని టార్గెట్ చేయటం. ఇది వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్లోకి వచ్చారు కాబట్టి దేనికైనా ఓకే చెప్తారు అని అనుకుని బిహేవ్ చేయటం తప్పు. అలా ఓవర్ యాక్షన్ చేసినటువంటి ఎపిసోడే హర్షసాయిది. డెఫినెట్గా అంటే ఇప్పుడు అమ్మాయి బరస్ట్ అయిన విషయము, తను కంప్లైంట్ చేసిన విషయంలో వాస్తవం లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది జరుగుతోంది. అంటే అవకాశాన్ని వినియోగించుకోవటంగా మారుతున్నారు వాళ్ళు. ఇలా అవకాశాలని వినియోగించుకునే కార్యక్రమంలో భాగంగానే ఆ అమ్మాయి అంటే తను ఆ సినిమా ప్రమోషను, దాని తాలూకా హక్కులు నాకు ఇచ్చేయాలి, ఈ రకమైనటువంటి రకరకాల వేధింపులకి పాల్పడి ఉండొచ్చు. అంటే దొరికిన అవకాశాన్ని వినియోగించుకొని వాడు మార్కెట్ ఎకానమీ ప్రకారం ద్రోహిగా మిగిలిపోతాడు, లూజర్గా మిగిలిపోతాడు అని అభిప్రాయంతో ఓవర్ యాక్షన్ చేసి ఉండొచ్చు. చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. కనిపించని చాలా దారుణాలు జరుగుతున్నాయి. బయటకు తెర మీదకు వస్తున్నవి చాలా తక్కువ, తెర వెనుక చాలా జరుగుతున్నాయి, చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చాలామంది జీవితాలని నలిపి నాశనం చేస్తున్నారు. కాబట్టి హర్షసాయి ఇష్యూ పెద్ద ఆశ్చర్యపోవలసిందేం కాదు. డెఫినెట్గా ఇలాంటి వాళ్ళని అంటే నా అభిప్రాయం అయితే ఈ సెక్షువల్ హెరాస్మెంట్స్ అనేది ప్రతి చోట జరుగుతోంది. ఇది సినిమా ఇండస్ట్రీలోనూ, లేకపోతే మీడియా ఇండస్ట్రీలోనూ, లేకపోతే ఐటీ ఇండస్ట్రీకో పరిమితమైంది కాదు. ఇది ప్రతి చోట లోపల నుంచి ఏదో ఉంటుంది ఒకవేళ నేను వీడియో పెడితే. అవును, కొంచెం ఉండే నీ మీద. ఆ వీడియో చూసి ఆయనతో కూడా లేదు. అదే నాకు కూడా చాలా ఉంది యాక్చువల్లీ. అది గొడవ అయిపోయిన తర్వాత నాకు కూడా చాలా ఉంది లోపల. కానీ డ్రాప్ చేస్తున్నారు అసలు, అది వినిన తర్వాత అసలు పోయింది. అరే డ్రాప్ ఇప్పుడు నువ్వు వద్దన్నాకనే కదా డ్రాప్ చేసిండు. అప్పటి వరకు వేరే ఎవరిని చూడలే కదా. సో అది విడిపోయిన తర్వాత నేను పెట్టాను కదా వీడియో, అప్పటి వరకు నేనేం పెట్టలేదు కదా. బరాబర్ అంటే టోటల్ ఈక్వల్ అయిపోయింది కదా. ఎందుకు అరుస్తున్నారు మరి? అసలు ఎప్పుడు వస్తున్నారు ఆయన? ఎప్పుడు వస్తారు? రేపు వస్తారు అనుకుంటా. ఆ వీడియో పెట్టినాక ఆయనతో కూడా లేదు. నేనంటే కొంచెం ఉండే. ఇప్పుడు ఆ వీడియో తీసి మొత్తం ఉన్నది కూడా మొడగొట్టుకున్నా. ఒకవేళ ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు కదా హ్యాపీ న్యూ ఇయర్ లో. ఎందుకు చేయలేదు మెసేజ్? నా సైడ్ నుంచి చెప్పారా మీరు హ్యాపీ న్యూ ఇయర్? నేను చెప్పాను కదా మీకు, చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ అని. చెప్తాను. అయితే నాకెందుకు చెప్తాను రా, నువ్వు చెప్పు అన్నారు. నేనేం చెప్పాలి? ఏం చెప్పాలి? ఎప్పుడు వెళ్తున్నారు మీరు ముంబై? ఏమో తెలియదురా, మళ్ళా నాకు కూడా తెలియదు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తావో నాకు క్లారిటీ కావాలి ఫస్ట్. అవును, నువ్వు వద్దన్నందుకు
ఏదో డ్రాప్ చేసాం. దేనికి డ్రాప్ చేసాము? అరే నువ్వు నాకు వద్దా? కోపం వచ్చేసింది అన్న. ఎలా డ్రాప్ చేస్తావు? ఎలా డ్రాప్ చేస్తావా? దేనికి కోపం వచ్చింది? ఎందుకు డ్రాప్ చేసావు? అరే నువ్వు వద్దన్నాకనే కదా మమ్మల్ని దాని ముందు లాగా కూడా చేసినావు. చేశారు కదా, దాని ముందు కూడా చేశారు. సెట్లు అందరు ముందు తినిపించారు. ఓకే, చెట్లు అందరి ముందు అట్లా అందరు చెప్పారు. నాకు అన్ని డాన్సర్స్ చెప్పారు. ఓకే, చెట్లు తినిపించారా? తినిపించారు ఐశ్వర్యకి. ఓకే, అంటే నేనే తినిపించేది నేనా వాళ్ళ? ఆహా, అంటే మాస్టర్ తింటున్న అప్పుడు మా అమ్మాయికి పెట్టారు. నేనేటివేనా? ఢిల్లీలో పెట్టారు. ఓకే, తినిపించారు. సో నాకు తెలుసు. నేనేటివేనా? నాకేం తెలుసు? ఇప్పుడు డాన్సర్ ఇది కూడా చెప్తారా? రాజు అన్న పోయారంటే ఆయనకి ఏం తెలుసు? మరి నాకు తెలియకుండా తినిపించిందంటే ఇప్పుడు నాకు తెలియదు అన్న. నాకు ఒక పర్సన్ కాదు, అందరు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పే చెప్తున్నా. ఇప్పుడు నాకు తెలియకుండా నీకు ఎప్పుడైనా తినిపించిందా? తినిపెళ్ళి. నాకు తెలియకుండా ఎవరన్నా తిన్నానా? తినలే. నాకు నేను ఎందుకు చెప్పలేదు బిఫోర్? ఏంటంటే ఓలే ఓలే పాపాయ్ సాంగ్ లో కూడా డ్రాప్ చేశారు. ఇంకొకటి ఒక చెప్పండి, ఈ ఓలే ఓలే పాపాయ్ నితిన్ సాంగ్ లో ఎందుకు కంపెనీ బండి ఎందుకు లేదు? అది నాకు తెలియదు. ఇప్పుడు పర్సనల్ నేను ఎట్లా అడుగుతా? అదే ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు, మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా. అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంతే. నాకు కూడా మైండ్ బాగాలేదు, అందుకే వీడియో పెట్టాను. ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు. నాకు అదే కావాలి. ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే పెట్టాను అది వీడియో. కావాలని పెట్టాను. చెప్పండి. కావాలని పెట్టింది. ఇప్పుడు ఏం చేయాలంట? ఫైనల్ ఏం లేదు, నేను కావాలని పెట్టాను. అవును, అంతే. మీరు నాకు కొట్టిన తర్వాత మీరు మీ భార్యతో పాటు మంచి మంచి పిక్స్ పెడుతున్నారు. నాకు ఫీల్ అవుతుంది కదా, ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. అందుకే కావాలని పెట్టండి. అరే ఫీల్ అవుతారు అంటే నీకు వద్దన్నాక అవసరం లేనప్పుడు ఓకే అన్న. ఒకవేళ రెస్పెక్ట్ ఉంటే ఎవరు వద్దన్నారు? నీకు రెస్పెక్ట్ ఇచ్చింది, చాలా ఇచ్చాను. ఇవ్వలేదు చాలా. ఓకే, ఫస్ట్ చాలా ఇచ్చారు, నేను కూడా చాలా ఇచ్చానన్న. లాస్ట్ లో అసలు చాలా తప్పు చేశారు. ఓకే, సో ఏంటంటే నేను ఏమైనా చేశాను కావాలని చేశాను. నీ కోసం అన్ని చేసినాము. నువ్వు చిన్నదానికి ఇవన్నీ చేసినావు. నిన్నదాకా నీకంటే కొంచెం మర్యాద ఉండే. ఓకే, నా కోసం చేశారు కదా, మంచిగా ఉండాలి ఆయనకి, ఫ్యూచర్ మంచిగా ఉండాలి. నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి, డాన్సింగ్ వీడియోస్. అది కూడా అప్లోడ్ చేస్తాను. అప్పుడు కింద నుంచి ఉంటది అక్కడ నుంచి. ఓకే, ఏమైంది? రిహర్సల్స్ వీడియోస్ ఉన్నాయి, అది పెడుతున్నాను నేను. ఏం బెదిరిస్తున్నావా? బెదిరిస్తున్నాం కాదు. ఏం అంటే ఇచ్చాలి అన్ని తెలిసిపోయింది కదా. నార్మల్ పెడతాను అంతే, చెప్తున్నా. నార్మల్ బెదిరిస్తున్నావు అంటున్నా. ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు? అరే ఇప్పుడు నేను బెదిరిస్తే ఏముంటది? లేదు కదా. మేము ప్రేమిస్తున్నాను, పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది. ఇప్పుడు అది ఇంకా ఏముంటది? ఏం లేదు కదా. సో ఏంటి బెదర్ కాదు. నేను మీకు నార్మల్ చెప్తున్నాను అంతే. నేను గదే అంటున్నా, మామూలు అంటున్నా. పెడుతున్నా అంటే ఇప్పుడే లేదు. ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం ఏంటి అన్నట్టు అంటున్నా. అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి, మెమోరీస్ పెడతాను. ఫస్ట్ ఇప్పుడు ఎందుకు పెడతావు మెమోరీస్? నా ఇష్టం, నా అకౌంట్. అంతేనా? అంతే మరి, నా ఇష్టం, నా అకౌంట్. నాకు మెమోరీ ఎలా అంటే, ఇది కొత్త ఇయర్, న్యూ ఇయర్ వచ్చింది కదా, ఆ రోజు చాలా వచ్చాడు ఆయన. అంటే పాత మెమోరీస్ చూసాను, దొరికింది, పెడతాను ఎప్పుడెప్పుడైనా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా, పిల్లి ఇచ్చారు. సో అది గుర్తు వచ్చింది అంతే. అది గుర్తొచ్చింది. ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు, ఖచ్చితంగా గుర్తు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు ఏం గుర్తు రామేమో, వద్దు, వదిలేసి. ఇప్పుడు వద్దు, గుర్తు ఏం రాము, ఇంకా వదిలేసి. నేను వదలను అన్న, నేను జీవితంలో వదలను, నేను వదలను. లేదు చెప్పేశారు మాస్టర్ గారు, వదిలేయమన్నారు. అది
అదే అది ఉంది కదా ఏంటి? నిన్న అది నేను వీడియో చూసాక ఆ, ఇంకా ఉన్నది మొత్తం పోయిందిరా మనకు వద్దని చెప్పేశారు. ఓకే పర్లేదు, ఆయన సైడ్ నుంచి వద్దు కదా. నేను గుర్తు వస్తుంది అంటే నేను నాతోనే గుర్తు వస్తుంది. నేను ఎవరికి చెప్పట్లేదు కదా. ఆ? నేను ఎవరికి చెప్పట్లేదు కదా. నేను పెడతా అంటే నేను నా సైడ్ నుంచి పెడతాను. ఆయనకి నేను డిస్టర్బ్ చేయట్లేదు కదా. అదే అంటున్నావా? అది అదే అంటున్నాము. అది హ్మ్. నిన్న చూశాక ఆ వీడియో చూశాక ఆయన మొత్తం మనసు ఇరిపోయింది. ఆయన వద్దంటుంది ఇంకా. ఓకే అంటే నా మనసుతో ఎప్పుడు అడగదు కానీ నేను ఓకే వదిలేయి అని అది చేస్తున్నాను కదా. ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు, మాట్లాడలేదు నాతో. లేదు, ఓకే నో ప్రాబ్లం. ఓకే, ఆయన గుర్తింపు ఇచ్చేయమన్నారు. ఏంటి? ఆయన మాస్ గారు గుర్తింపు ఇచ్చేయమన్నారా? అర్థం కాలేదన్నా. మాస్ గారు గుర్తింపు ఇచ్చేయమన్నారా? అంటే అర్థం అంటే ఇంత తెలుగు రాదు, అంత హిందీ చెప్పే. హిందీ నాకు అదే దాన్ని ఏమంటారు? అది చైన్ ఉంది కదా, చైన్ డాలర్ అదే పైసా పైసా కాదు, డాలర్ మెడల్ డాలర్ ఉంది కదరా. డాలర్ నెక్లెస్, ఆ ఉంగరము. ఉంగరం అంటే తీసే అది అమ్మో, అది మాది ఉంది కదా చేలుకు పెట్టుకునేది, దాన్ని ఏమంటారు హిందీలా? అంటే మెడ మీద అది నెక్లెస్ నెక్లెస్. ఇంకొకటి ఉంది కదా ఏలుకు పెట్టుకుంటారు కదా ఉంగరం, అది రింగ్. రింగ్ అయితే మనకి ఇప్పటి నుంచి ఏం లేదు, అవసరం లేదు. మెమోరీస్ అన్ని మన మెమోరీస్ ఇచ్చేయమని ఆమె మొత్తం ఓపెన్ చేసుకొని ఏమైనా వీడియోలు పెట్టుకొని మనకు అనవసరం అని చెప్పాడు. నిన్నటి వరకు మనకుండే, ఈ రోజు నుంచి ఏమొద్దురా. అది దాని నుంచి రింగ్ ఆర్ నెక్లెస్ కి సంబంధం ఏంటి? ఆయనకి కావాలా రింగ్ ఆర్ నెక్లెస్? కావాలా ఆయనకి? అది కావాలో ఏమో నాకు తెలియదు. ఇవన్నీ నిన్న చూశాక ఆయనకు ఉన్నది మూడం పోయింది అన్నాడు. నిన్న దాకా నేనంటే ఇప్పుడు అది పెట్టాలా లేదా అది నా ఇష్టం. అంటే ఒకవేళ నెక్లెస్ పెట్టాలంటే పెడతాను, అది నా ఇష్టం. తీయాలంటే తీసిస్తాను, అంతే. అంటే నాకు నచ్చింది, మీరు ఇచ్చారని గిఫ్ట్స్ నచ్చింది. ఇంకొకటి అడగాలి, అది ఒక వాచ్ ఉంటది కదా మీ దగ్గర, నేను లాస్ట్ బర్త్డేకి ఇచ్చాను. అది ఉంది. ఓకే, అదే అడగాలి ఎక్కడుంది, పడేసారా? నీది నీకేమున్నదో నీకు ఇచ్చేస్తాం, మాదేముందో మాకు ఇచ్చేస్తాం. అంటే ఏంటి ఇప్పుడు ఏం కావాలి? అది మాది ఉంది కదా ఏంటి? నెక్లెస్, ఆ రింగ్, అది ఇచ్చేసేయండి మాకు. ఇచ్చేసి ఎవరికి? మా మాస్ గారికి. ఆయనకి కావాలి, ఆ నెక్లెస్ రింగ్ కావాలి ఆయనకి. అవును, ఇప్పుడు నువ్వు ఆ వీడియో చూసాక మాస్ గారికి మొత్తం పోయింది. ఓకే పోయింది, ఓకే అది వదిలే. ఆయనకి కావాలా నెక్లెస్ రింగ్? కావాలా ఆయనకి? అవును కావాలంట. సరే కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు, తీసుకొని చెప్పు. నేను ఎవరికి ఇవ్వను, ఆయన చేతిలో ఆయనకి చేతుల్లో ఇస్తాను. ఎవరికి అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారా ఏమని? నాకు ఆ నెక్లెస్ రింగ్ కావాలని చెప్పారా? చెప్పారు. నిన్న చూసాక ఏమొద్దురా, మనం మెమరీ ఇచ్చేయమని చెప్పు, ఏమన్నా చేసుకొని మనకు అనవసరం. అంటే మన ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చేమని చెప్పు. అంతే. సరే ఆయన చెప్పు, నేను ఇచ్చేస్తాను. చైన్ ఉంది, రింగ్ ఉంది, ఇంకో 2 రింగ్స్ ఉన్నాయి, ఇంకొకటి చైన్ ఉంది, లోపల ఉంది. ఆయనకి కావాలంటే వచ్చి తీసుకోమని చెప్పు, నాకేం ప్రాబ్లం లేదు. ఎప్పుడు వస్తారు ఏంటి నాకు చెప్పేసేయండి, నేను ఇచ్చేస్తాను. సరేరా, చెప్పండి. నాకేం అవసరం కూడా లేదు. కానీ నాకు ఆయనకి కావాలి కదా, ఓకే నేను ఇచ్చేస్తాను. కానీ నాకు నా వాచ్ వద్దు. మీరు పెట్టుకుంటారా అంటే పడేస్తున్నారా? పడేసి నీ వాచ్ నీకు ఇచ్చేస్తా. నాకొద్దు.
నేను తీసుకోను అవార్డ్, నేను తీసుకోను. మీకు పడేయాలంటే అక్కడ నా ముందు డస్ట్బిన్ లో పడేసి పర్లేదు. నేను తీసుకోను, నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోనన్నా. నేను ప్రేమ నుంచి ఇచ్చాను గిఫ్ట్స్, నేను రిటర్న్ తీసుకోను. మీకు కావాలంటే డస్ట్బిన్ లో పడేసాయి, ఎవరికి ఇచ్చేసాయి, సార్ అది మీరు మాట్లాడండి. వాళ్ళకి ఇచ్చేసాయి, పర్లేదు. నాకు వద్దు రిటర్న్ గిఫ్ట్, నాకు వద్దు. ఆయనకి కావాలంటే నా ఇంటికి వచ్చేసి, ఇంటికి వచ్చి నేను ఇచ్చేసాను. లేకపోతే అంటే నేను వేరే వాళ్ళ హ్యాండ్ లో ఇవ్వను, ఓకే, ఆయన హ్యాండ్ లోనే ఇచ్చేస్తాను. ఓకే రా చెప్తాను. చోట ఉంది, ఈ ప్రతి చోట ఉంది కాబట్టి ఇప్పుడు ఫ్యామిలీ కోర్టులు ఎలాగైతే స్పెషల్గా పెట్టారో అదే పద్ధతిలో వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్ కేసులు మాత్రమే టేకప్ చేసేటువంటి ఒక వ్యవస్థ ప్రతి ఊళ్ళోనూ కనీసం ఒక కోర్టు ఉండాలి. ముఖ్యంగా కాస్మోపాలిటన్ లేకపోతే మెట్రోపాలిటన్ సిటీస్లో అయినా ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే, దీనికి చట్టం వచ్చిందే ఈ మధ్య 2013లో ఎప్పుడో వచ్చింది అది. కాబట్టి చట్టం తీసుకొస్తే పని అయిపోదు, దాన్ని అమలు చేయటానికి ఇప్పుడు ప్రతి 10 మంది ఉద్యోగులు ఉన్నటువంటి ప్రతి ఆఫీస్లోనూ ఒక కమిటీ ఉండవలను అని కూడా ఉంది దానిలో, చట్టంలో. ఎన్ని ఆఫీసుల్లో ఉంది కమిటీలు? ఎవరా కమిటీలో ఉంటున్నారు? ఎవరికి చెప్పుకోవాలి వెళ్ళి? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఈ మధ్య దాకా ఇప్పటికీ మాట్లాడుతున్నారు, రెడ్ బాక్స్లో మీరు కంప్లైంట్ పడేయండి, మేము చూసుకుంటాం, వాళ్ళ తాట తీసేస్తామని. ఏమీ తీయరు. సమన్ చేసే పవర్ లేదు వాళ్ళకి. సమన్ చేస్తే రావాలి అని ఉంది, కానీ సమన్ చేస్తే రాకపోతే తీసుకొచ్చి నించోబెట్టే మెకానిజం లేదు. అందుకని ఒక స్పెషల్ కోర్టు కావాలి. స్పెషల్ కోర్టులో ఈ రెడ్ బాక్స్లో పడిన పిటిషన్ ఇమ్మీడియట్గా అక్కడికి ఫార్వర్డ్ చేసి, ఇది మాకు వచ్చినటువంటి కంప్లైంట్, దీని మీద చర్యలు తీసుకోమని వీళ్ళు ఒక కవరింగ్ లెటర్ రాస్తే, దాని మీద ఆ కంప్లైంట్లో ఎవరి పేరైతే మెన్షన్ చేశారో ఫిర్యాదుదారు, వాళ్ళని ఇమ్మీడియట్గా సమన్ చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చి బోన్లో నిలబెట్టేటువంటి మెకానిజం కోర్టుకు ఉంటుంది. సో ఆ మెకానిజం ఉన్నటువంటి స్పెషల్ కోర్టులు వస్తే తప్ప ఈ గోల తగ్గదు. ఓకే. అలా ఫాస్ట్ ట్రాక్లో క్రైమ్ విచారించి ఇమ్మీడియట్గా శిక్షలు పడిపోతే కొంత ఈ అగ్రెసివ్నెస్ తగ్గుతుంది. అప్పటికీ జరగచ్చు. ఇప్పుడు చాలామంది సినిమా వాళ్ళు ఏం మారుతున్నారు ఇప్పుడు కొత్తగా, ఇది రెగ్యులర్ ప్రొడ్యూసర్లు చేయరండి ఇలాగా, రెగ్యులర్ ప్రొడక్షన్ హౌసెస్లో ఇలాంటివి జరగవు, వాళ్ళు ఇలాంటివి జరగనివ్వరు. ఇవి ఇలాంటి యాక్టివిటీస్ చేయటం కోసమే, అంటే అమ్మాయిల్ని వాడుకోవచ్చు అనే ఉద్దేశంతోనే సినిమాలు తీయడానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు చేస్తారు ఇలాంటి పనులు. దానివల్ల మా ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందని మారుతున్నారు కొంతమంది ఛాంబర్లో పెద్దలు. అది తప్పే, అది రాంగ్ ఆర్గ్యుమెంటే. అంటే మీరు అడ్మిట్ చేస్తున్నారు మా దగ్గర జరుగుతున్నాయి. ఇంకోవైపు ఇంకొంతమంది సినిమా పెద్దలు ఏం మాట్లాడుతున్నారు, జరుగుతాయి కానీ మేము ఇంటర్నల్గా మాట్లాడి సాల్వ్ చేసేస్తాం, పరిష్కారం అయిపోతున్నాయి కేసులు అని చెప్తున్నారు. పరిష్కారం అవుతున్నాయంటే సెటిల్మెంట్ చేస్తున్నారు మీరు. ఆ సెటిల్మెంట్లో ప్రెజర్ ఉంటుంది. అంటే మీరు తొందరపడి టోన్ రైజ్ చేయకండి, దీనివల్ల మీ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇది ఎక్కడా మాట్లాడకండి, మౌనంగా ఎవరి పని వారు చేసుకోండి, ఏం కాదు, మీకు భరోసా ఉంటుంది, వీళ్ళకి భరోసా ఉంటుంది అని ఒక సెటిల్మెంట్ అనే పదంలోనే ఒక నిర్బంధం ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా సెటిల్మెంట్లు చేసేస్తున్నామేమని మారుతున్నారు. అంటే వీళ్ళు అడ్మిట్ చేస్తున్నారు, వీళ్ళకి తెలియకుండా అన్కాన్షియస్గా ఇలాంటివి జరుగుతున్నాయి ఇండస్ట్రీలో. ఇలా చట్టము దీనికి సంబంధించిన ప్రాథమికమైన జ్ఞానం కూడా లేకుండా వ్యవహరించడం వలన ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన అవేర్నెస్ క్లాసెస్ పెట్టాలి. అది ఎలాగూ చేస్తారని నేను అనుకోను, కానీ కనీసం ఒక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నా కానీ కొంతమేరకు ఇలాంటి దారుణాలు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. పైగా ఆడపిల్లలను టార్గెట్ చేయడం అనేది చాలా ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. దీనికి రకరకాల కారణాలు, పర్టికులర్గా పోటీ రంగంలో ఆడపిల్లలు చాలా అగ్రెసివ్గా ఉన్నారు అవకాశాలు అందిపుచ్చుకోవటంలో. అది ఆ కాంపిటీషన్లో వాళ్ళతో కాంపీట్ చేయటం దగ్గర మగపిల్లల్లో ఒక రకమైనటువంటి ద్వేషభావం పెరుగుతోంది. ఇది ప్రమాదకరంగా మారుతోంది. అవకాశం దొరికితే ఏదైనా చేయడానికి సిద్ధపడిపోయే
సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది ఫీమేల్ సెక్టార్లో. అది మనకి సినిమాల విజయంలో కూడా కనిపిస్తుంది. బేబీ సినిమా సక్సెస్కి అదే కారణం, RX-100 సక్సెస్కి అదే కారణం. ఫిమేల్ మీద మేల్ యూత్లో ఉన్నటువంటి పోగుపడిపోయినటువంటి కొన్ని దుర్మార్గపు ఆలోచనలకి ఉద్దీపన కలిగించిన ఇలాంటి సినిమాలు. అందుకని ఆ సినిమా థియేటర్స్లో ప్రధానంగా మేల్ యూతే ఉండేవాళ్ళు ఆ సినిమాలు ఆడిన రోజుల్లో. ఫిమేల్ యూత్ అటువైపు తొంగి చూసేవాళ్ళు కాదు. కాబట్టి ఇది చాలా పెద్ద ఇష్యూ, అన్ని వైపుల నుంచి హ్యాండిల్ చేయాల్సినటువంటి వ్యవహారం. హర్షసాయిలు చాలామందికి అది తేల్తారు, ఉన్నారు ఆల్రెడీ. హర్షసాయి బయటకు వచ్చింది, లేకపోతే జానీ మాస్టర్ ఎపిసోడ్ ఇప్పుడు బయటకు వచ్చింది, ఇప్పటికీ బయటకు రాకుండా అలా నడుస్తున్నటువంటి నిశ్శబ్ద మరణాలు చాలా ఉంటాయి అక్కడ. ఆ నిశ్శబ్ద మరణాలు, మరణం జరిగిన తర్వాత 20 ఏళ్ల నుంచి ఇలా చేస్తున్నాడట అంటే అప్పుడే చెప్పొచ్చు కదా అని మాట్లాడతారు మళ్ళీ జ్ఞానులందరూ. సో ఫిమేల్ చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితిలో ఉండటం అనే దాన్ని సమాజం యాక్సెప్ట్ చేయాలి. నేను ఈ ఫేవర్ చేశాను కాబట్టి నువ్వు నాకు ఈ ఫేవర్ చెయ్యి అని ఎలా అడగగలుగుతున్నారు ఓపెన్గా? ఇది ఒకప్పుడు ఎలా జరిగేది ఇండస్ట్రీలో, ఇది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, మార్కెట్ ఎకానమీ వచ్చాక వచ్చింది కాదు. మార్కెట్ ఎకానమీ లేని రోజుల్లో కూడా నడిచింది. ఏం నడిచింది అంటే నీకు అవకాశం కావాలంటే అనే బుల్డోజ్ చేయటం అనేది జరిగింది. వశపరుచుకోవటం అనేది ఎప్పుడూ ఉంది. అయితే ఇప్పుడు జరుగుతోంది ఏంటంటే వీళ్ళు యాక్టివ్గానే ఉన్నారు, వాళ్ళు యాక్టివ్గానే ఉన్నారు. అవకాశం ప్రధానము తప్ప మిగిలిన విషయాలు కాదు. కెరియర్ గెలుచుకోవడానికి ఏం చేసినా తప్పు లేదు అనేటువంటి ఒక మార్కెట్ వేదం, పరుగు పందెం వ్యవస్థలో ఉన్నాం మనం. మార్కెట్ ఎకానమీ అంటేనే పరుగు పందెం వ్యవస్థ. నువ్వు ఎలా వెళ్ళావు అన్నది కాదు ముఖ్యం, సక్సెస్ అయ్యావా లేదా అన్నది మాత్రమే ముఖ్యం అనేది వేదం. మార్కెట్ వేదంలో మొదటి వాక్యం అది. సో మీరు రోడ్డు మీద వెడుతుంటే గతంలో ఎలా ఉండేదంటే ఒక వెహికల్ వేగంగా పెడుతుంటే పక్కవాడు కొంచెం స్లో చేసి పక్కకి ఆగేవాడు, ఒక్కొక్కసారి ఆపేసేవాడు వాళ్ళకి దారిచ్చి. ఒక అండర్స్టాండింగ్తో నడిచేది వ్యవస్థ. ఇప్పుడు అలా ఉండదు, అలా లేదు. మీరు రోడ్డు మీద వెహికల్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవరు ఎవరి కోసము ఆగరు. యూటర్న్ దగ్గర యూటర్న్ చేసుకునేటువంటి వాహనాల కోసం అటునుంచి వచ్చే వాహనాలు వెసులుబాటు ఇవ్వవు. నువ్వు వెసులుబాటు చూసుకుని వెళ్ళాలి, నీ బాధ్యత అది. మేము నీ కోసం ఆగం, ఎవరు దేనికోసం ఆగదు. మేము యూటర్న్ తీసుకునేటప్పుడు కూడా మేము నీ దయాదాక్షిణ్యాల కోసం వెంపర్లాడడం. నీ పద్ధతిలో నువ్వు వెళ్ళిపో, మేము మా పద్ధతిలో మేము నీతో కాంపీట్ చేస్తాం. ఇదే వేదం. మనిషి సైకాలజీ కూడా ఇలా మారిపోయింది. ఈ మారిపోయిన సందర్భంలో కెరియర్ ప్రధానం అయిపోయి ఇప్పుడు ఆరోపణలు ఎలా వస్తున్నాయి? ఈ సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చల్లో చాలామంది జ్ఞానులు ఏం మాట్లాడుతున్నారు? అమ్మాయిలు ఎలా ఉన్నారండి, వాళ్ళే ఇలాంటివి ప్రమోట్ చేస్తున్నారు, ప్రవోక్ చేస్తున్నారు, అసలు టార్గెట్ చేస్తున్నారు. ఈవెన్ జానీ మాస్టర్ కేసులో కూడా ఆవిడ ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది అదే కదా సుమలత గారు. వాళ్ళు కెరియర్ కోసం ఏం చేయడానికన్నా సిద్ధపడి వచ్చారు. వాళ్ళ మదర్ అమ్మాయిని రెగ్యులర్గా బ్రెయిన్ వాష్ చేసి పంపించేది. నువ్వెవరో ఒక ఇద్దరిని సినిమా పెద్దల్ని వశీకరించుకుని వశపరుచుకుని తద్వారా నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోవు అని వాళ్ళ మదర్ రోజు ఆవిడని పుష్ చేసి పంపించేది. అందులో భాగంగానే మేము ఆ వల్ల పడ్డామనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది ఆవిడ మాట్లాడింది ఆవిడ ఇంటర్వ్యూల్లో. సో ఆడపిల్లల్ని టార్గెట్ చేయటం అనే ప్రోగ్రాం ఇలా నడుస్తుంది. ఒకవైపు నైతిక కోణంలో, నైతిక ధార్మిక కోణంలో ఇదొక ప్రోగ్రాం ఉంది. అంటే ప్రస్తుతం ఆడపిల్లలు యాక్టివ్గా ఉన్నారు, చూజీగా ఉన్నారు, అవకాశాల కోసం పరుగులు పెడుతున్నారు, ఏం చేయడానికన్నా సిద్ధపడుతున్నారు. ఓకే, ఈ ఏం చేయడానికన్నా సిద్ధపడు